హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఉంది. ఏంటంటే ఈరోజు సంక్రాంతి కనుక చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే సంక్రాంతి పండుగలకి అయ్యే వీడియోస్ అనేది రికార్డ్ చేసి మీ ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ అలాంటి వీడియోస్ అనేది పెట్టకూడదనమాట. ఎందుకంటే ఒకసారి మీకు కమ్యూనిటీ గైడ్ లైన్ ప్రాబ్లం ఏదైనా స్ట్రైక్ రావడం ఏదైనా అయిందనుకోండి, డెఫినెట్గా మీ ఛానల్ది టెర్మినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ 2026లో సర్క్యుమెన్షన్ పాలసీ చాలా కఠినంగా తయారైంది కనుక ఈ పాలసీని తప్పనిసరిగా మీరందరూ పాటించాలి. ఎందుకంటే ఇన్కేస్ మీరు కానీ చాలామందికి ఇది ఉండొచ్చు, వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లా ట్రై చేస్తుంటారు. ఎందుకంటే మా ఊర్లో ఇట్లా పండగ జరిగింది అనుకుని మ్యూజిక్ వస్తుంటుంది, బ్యాక్గ్రౌండ్లోని సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేసినవి లేదా ఇట్లా ముగ్గులు ఏమైనా వేసినవి ఉంటాయి కదా, అవన్నీ సాంగ్స్ కానీ క్రియేట్ చేసి ఇట్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ అలాంటివి చేయకండి. ఎందుకంటే మనకు యూట్యూబ్ ఇచ్చిన పాలసీని డెఫినెట్గా మనం ఫాలో అవ్వాలి. సో అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి అనమాట. మన స్టూడియో అయితే ఇది కాదు, ఇది మన ఇంట్లో వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజెంట్ నేను ఉండేది రెంట్కి రూమ్. సో స్టూడియో లాంటి చిన్న సెటప్ చేసుకుని అక్కడ వీడియోస్ చేస్తాను. ప్రజెంట్ అయితే పండగ అనేసి మా ఇంటికి వచ్చాను. ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అయినా తెలియజేయాలనేసి వీడియో అయితే ఇప్పుడు ఈ టైంకి నేను చేస్తున్నాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ని పొందేసి ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ అందరు కూడా దీన్ని తప్పనిసరిగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సౌండ్స్ అనేది పెట్టేసి ఇట్లా వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం అనేది చేయకండి. డెఫినెట్గా మీకు కాపీరైట్ స్ట్రైక్ ఆర్ కమ్యూనిటీ గైడ్ లైన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కనుక డెఫినెట్గా మీరు ఏదైనా సరే స్టూడియో అంటే మీ బ్యాక్గ్రౌండ్లోని ఎటువంటి సౌండ్ లేకుండా ఏదైనా సరే వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.